మంజుమల్ బాయ్స్ మూవీ అయితే చూశాను. మూవీ ఎలా ఉంది అంటే క్రేజీ ఉంది భయ్య, నాకైతే నచ్చింది. మూవీలోని కొన్ని సీన్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మనకు మూవీ అంతా ఎక్కదు, బట్ సెకండ్ హాఫ్ స్టెప్ ఇన్ అయినాక మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి స్టోరీ అంతలా ఉంటుందంటే లేదు, ఇట్స్ జస్ట్ ఏ సింపుల్ స్టోరీ, బట్ తీసే విధానం అనేది చాలా నచ్చింది. అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్లో రీసెంట్ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. సినిమా చూస్తున్నంతసేపు ఎంగేజింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఫస్ట్ 40 minutes స్లో నేరేషన్ ఉన్నా కూడా వన్స్ మనం సెకండ్ హాఫ్కి వచ్చినాక ఆ సర్వైవల్ కాన్సెప్ట్ తోటి చాలా మంచిది ముందుకు తీసుకుపోయారు. స్టోరీ ప్లాట్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కొడైకెనాల్కి ట్రిప్ వేస్తారు. ఆ ట్రిప్ వేసిన దగ్గర వాళ్ళ ఫ్రెండ్ ఒక పెద్ద లోయలో పడిపోతాడు. ఆ పెద్ద లోయల నుంచి ఇంతవరకు పడినోళ్ళు రాలే అనే స్టోరీస్ ఉంటాయి. అలాంటి స్టోరీస్ ఉన్న ఆ లోయలో పడ్డ వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్స్ కాపాడతారా లేదా, ఒకవేళ కాపాడితే ఎలా కాపాడతారా అనేది మూవీలో చూపించారు. నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ క్లైమాక్స్లో మనం కొన్ని సీన్స్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం, బట్ ఎండ్ ఆఫ్ ది మూవీ ఓవరాల్గా చూసుకుంటే మనకు చాలా ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సినిమా యొక్క బెస్ట్ పార్ట్ ఏంటంటే, సినిమా మొత్తంని జస్ట్ రెస్క్యూ ఆపరేషన్ తోటే లాగాలని చూడలే డైరెక్టర్, ఒక గ్రిప్పింగ్ వేలో తీసుకోవాలని డ్రామాటిక్లో చూపించాడు. సినిమాలో ఆ లోయలో జరిగే సీన్స్ మాత్రం రియలిస్టిక్గా చాలా మంచిగా ఉన్నాయి. విజువల్స్ మాత్రం ఈ సినిమా ఇంకా వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా చేయొచ్చు. అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా ఇంకా బెటర్గా చేయొచ్చు. బట్ బాగానే చేశారు డైరెక్టర్, బట్ ఇంకా బెటర్గా చేయొచ్చు. మొత్తానికి నాకు సినిమా అయితే చాలా నచ్చింది. మూవీలోని కొన్ని యాక్సెప్ట్స్ చూసుకుంటే మనము టెక్నికల్గా అయితే సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం సాలిడ్గా ఉంది. అండ్ ఆ విజువల్స్ అనగా ఆ ఎమోషనల్ కనెక్ట్ వే అనగా చాలా నచ్చింది. అండ్ సినిమాలో ప్రియతమా నీ వచ్చేట కుశలమా అనే లవ్ ట్రాక్ సాంగ్ని వాడారు కమల్ హాసన్ గారిది. అది కరెక్ట్ ప్లేస్మెంట్ చూసి చాలా మంచిగా వాడారు. సినిమా అయితే నాకు సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టివ్గా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ మరీ బోరింగ్ కొడుతుందా అంటే లేదు, ఎంగేజింగ్గానే ఉంది, బట్ కొన్ని అవసరం లేని సీన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 40 minutes మూవీ చూసుకుంటే కొద్ది స్లో పేస్లో పోతున్నట్టు ఫీలింగ్ వస్తుంటుంది. బట్ వన్స్ మనం సర్వైవల్ పాయింట్ల దగ్గరకు వచ్చినప్పుడు సినిమా థ్రిల్లింగ్ వేలో ఇంట్రెస్టింగ్గా పోతుంటుంది. ఇంకా కొన్ని రియల్ ఈవెంట్స్ని ఇంకా డ్రామాటిక్ వేలో చూపించాల్సింది డైరెక్టర్, బట్ మంచిగా ట్రై చేస్తాడు. మూవీ వాజ్ గుడ్. నాకైతే మొత్తానికి స్క్రీన్ ప్లే సాలిడ్గా అనిపించింది. సినిమా మాత్రం అస్సలు బోర్ కొట్టది. డెఫినెట్గా ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ మూవీ ఇది. ఒక బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ చూసారనుకుంటారు. వాచింగ్ దిస్ మూవీ ఈజ్ వర్తి. మీ టికెట్ వర్తి అవుతుంది. సో నాకు సినిమా అయితే నచ్చింది. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. ఈ మూవీని నేను రికమెండ్ చేస్తా భయ్య. ఒకవేళ మీరు చూసే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అంటారు తప్పకుండా కింద కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.